జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సో మీ అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ యొక్క క్రిస్మస్ సమయాలలో మనం ఉన్నాం. మరి క్రిస్మస్ గూర్చిన కొంత వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మనందరితో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మీ జననం గురించి కొన్ని మాటలని ధ్యానం చేయాలని, ఆ చరిత్ర గురించి కొన్ని మాటలు మాట్లాడుకోవాలని మేము ఆశపడుతున్నాం. నా తండ్రి, మాట్లాడే దేవుడు నాయన, ఇదిగో నాతో మాతో నా తండ్రి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, మీ సహాయాన్ని అనుగ్రహించమని, ప్రతి బిడ్డలో కూడా విశ్వాసాన్ని పెంపొందించమని, మీ కృప తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. సో నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఆశ్చర్యకరమైన క్రీస్తు జననం. ఆశ్చర్యకరమైన క్రీస్తు జననం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. ఎవరైతే శిశువు ప్రాణం తీయాలనుకున్నారో వారు చచ్చిపోయారు అని తెలిసిన తర్వాత ఆ శిశువును తీసుకుని ఇశ్రాయేలు దేశానికి మరి తండ్రి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఎవరు ఈ శిశువు, ఎవరు చనిపోయింది అని ఆలోచన చేస్తే హేరోదు, యూదా దేశపు రాజు హేరోదు. సో యేసు ప్రభు అక్కడ జననమైనప్పుడు మరి పాత నిబంధనలో కానీ లేకపోతే పండితులు కానీ చెప్పేది ఏంటంటే మరి మెస్సియ పుడతాడు, యూదుల రాజు పుడతాడని చెప్తూ ఉంటారు. అయితే ఆ సమయాల్లో అదంతా కూడా చరిత్ర బాగా వాళ్ళందరికీ కూడా తెలుసు. జరగబోయే ఒక ప్రవచనం ఉంది, యూదులకు రాజు పుడతాడు ఇక్కడ అని రాజుకి తెలుసు, పండితులకు తెలుసు. అలాంటి సమయంలోనే ఆ యొక్క జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వస్తారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు మరి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఏంటో చూసి పూజిద్దామని మేము వచ్చామని చెప్తే హేరోదు కంగు తిని మరి ఏదేమైనా కూడా ఆ యొక్క యూదులకు రాజుగా పుట్టినవాడు శిశువుగా ఉన్నప్పుడే చంపేయాలి, పెద్దవాడైన తర్వాత మళ్ళా ఒక కాంపిటీషన్ వస్తాడేమో, లేకపోతే ఒక యుద్ధం జరుగుద్దేమో, ఇవన్నీ తలనొప్పులు ఎందుకు, ముందుగానే ఆ శిశువుగా ఉన్నప్పుడే చంపేస్తే సమస్య రాదు కదా అనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క జ్ఞానులతో ఏమంటాడంటే, అయ్యలారా మీరు వెళ్ళి ఆ శిశువు ఎక్కడ ఉన్నది కూడా మీరు చూసి ఆయన్ని పూజించి నాకు కూడా వచ్చి ఆ ప్లేస్ ఎక్కడో చెప్తే నేను కూడా వెళ్ళి పూజిస్తాను, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని జ్ఞానులకు చెప్తాడు. జ్ఞానులు ఆ శిశువు ఉన్న చోటుకి వెళ్తారు, ఆయన్ని పూజిస్తారు, ఆయనకి సాంబ్రాణిని బోలమును సమర్పిస్తారు. మరి ఈ రీతిగా వారు పరవశిస్తారు. పరవశించిన తర్వాత వారు తిరిగి హేరోదుని కలుసుకోవాలని ఆలోచన చేస్తున్నప్పుడు దూత మాట్లాడుతుంది, వారిని దారి మళ్ళిస్తుంది. అక్కడికి మనకి బాగా తెలుసు. అలాగే మరి అక్కడి నుంచి ఆ ప్రాంతం సురక్షితం కాదని అక్కడి నుంచి తన తండ్రి, శిశువు ఎవరు అని యేసు ప్రభు, శిశువు తండ్రి యోసేపు వారిని తీసుకుని వెళ్ళటం, అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవటం. ఆ తరువాత ఈ హేరోదు, చనిపోయింది ఎవరంటే ఈ హేరోదు, శిశువును చంపజూచువారు చనిపోయారని తెలుసుకుని మరలా ఇశ్రాయేల్ దేశానికి బయలుదేరి వచ్చారు. అది మనం చదువుతున్నాం. మళ్ళీ ఒకసారి ఆ వచనం చదువుదాం. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. చూడండి, ఆ యొక్క యూదయా దేశమునకు వెళుతున్న ఆ యొక్క తండ్రికి, ఆ యొక్క శిశువుని తీసుకుని వెళుతున్న యోసేపుకి మరి ఎవరు కనపడ్డారు? స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై. సో ఆ యొక్క అర్కెలాయు హేరోదు కుమారుడే ఆ యొక్క యూదయ దేశానికి రాజుగా ఉన్నాడు. అక్కడికి వెళితే ఇంకా ప్రమాదం ఉండొచ్చు అని దేవుని చేత బోధింపబడిన వారై మరి ఆ శిశువును అక్కడికి తీసుకుని వెళ్ళక ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతు అనే ఊరికి తీసుకుని వెళ్ళి అక్కడ కాపురం ఉండెను. సో నజరేతు
ఈ రీతిగా మరి వారి కాపుర స్థలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసు అని మనం పిలుస్తాం కదండి. ఏమని? నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు నామంలో అని ప్రార్థిస్తూ ఉంటాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన నజరేయుడైన యేసుగా మరి ఆ పేరు వచ్చింది. ఈ నజరేతులో వారు కాపురం ఉన్నారు. నజరేతులో కాపురం ఉన్నారు. భారతదేశంలో మనం కాపురం ఉంటాం, మనందరినీ భారతీయులు అంటాం. అలాగే నజరేతులో యేసుక్రీస్తు కాపురం ఉన్నారు కాబట్టి శిశువుగా ఉన్నప్పుడు నుంచినే ఆ చిన్నతనం అంతా కూడా, బాల్యము, ఆ ఎదుగుదల అదంతా కూడా నజరేతులో జరిగింది కాబట్టి నజరేయుడైన యేసు అన్న పేరు వచ్చింది. సో నజరేతులో వీరు కాపురం ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. ఆయన నజరేయుడు అనబడతాడు అని ముందుగానే ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరటానికే ఆయన నజరేతు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారని చెప్తున్నారు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్న ఈ చరిత్ర, ఈ వృత్తాంతం 2024 సంవత్సరాల క్రితం జరిగింది. ఎవరు కూడా దాన్ని కాదని కానీ, ఇది అవాస్తవం అని కానీ చెప్పడం కానీ, దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ఎవరు చేయడం చూడం. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టలేదు, ఇదంతా ట్రాష్, ఇదంతా అసలు చరిత్రలో జరగలేదు అని చెప్పలేరు. అసలు ఆ పేరే అసలు ఈ భూమి మీద లేదు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకని ఉండరు? 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టాడని ఎందుకు చెప్తున్నాం? ఆయన జననాన్ని ఆధారంగా చేసుకునే ఈ కాలాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా విభజించారు. 2 భాగాలుగా విభజించారు. క్రీస్తుకి ముందు, క్రీస్తుకు తర్వాత అని. ఆయన ఒక యుగ పురుషుడు, ఆయన ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వ్యక్తి. అంటే ఒక ప్రపంచానికి సంబంధించిన ఈ యొక్క కాల విభజన అనేది జరగాలంటే అది ఆషామాషిగా ఏదో ఒక సాదాసీదా వ్యక్తిని తీసుకోరు. సో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తినో లేకపోతే దేవుడు అనబడుతున్న వారినో అంత గొప్ప వ్యక్తినో తీసుకుంటారు. యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన వ్యక్తిగా, లేకపోతే ఆనాటు ఒక బోధకుడిగా, లేకపోతే ఎంత ప్రభావితం చేసే వ్యక్తిగా వారికి కనిపించి ఉంటే అప్పుడు మరి ఆ రీతిగా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే విభజనను వారు చేసి ఉంటారో ఆలోచన చేద్దాం. ప్రియులారా, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు ఆ టైంలో ఉన్నాడు అనేది మనకి క్లారిటీగా, అంటే ఏమాత్రం కూడా అపనమ్మకం లేకోకుండా తెలుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించారు. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికారు. 3.5 సంవత్సరాలు ఆ యొక్క పరలోక రాజ్యం గురించి సువార్తను ఆయన చేశారు. అనేక మంది రోగులను స్వస్థపరిచారు, అనేక మంది వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచి, అనేక పక్షవాయువు కలిగిన వారిని కానీ, నడవలేని వారిని కానీ ఆయన నడిపించారు. కనులేని వారికి ఆయన కనులిచ్చారు. మరి దయ్యాలు పట్టిన వారిని ఆయన విడిపించినట్లుగా, మరి అనేక అద్భుతమైన స్వస్థత కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జన్మిస్తే దానికి వృత్తాంతం మనం చదువుతూ ఉంటే అంతకంటే ముందే 700 సంవత్సరాలు, సుమారు 700 సంవత్సరాల ముందే, 700 నుంచి 800 సంవత్సరాల ముందే యేసుక్రీస్తు భూమి మీద జన్మిస్తాడని, ఆ దేవుడు మనుష్య కుమారునిగా ఈ భూమి మీద పుడతాడు అని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పబడింది. ఎంతమంది? 700-800 సంవత్సరాల ముందే చెప్పబడింది. సో ఆ అంశాలని, ఆ వాక్య భాగాన్ని ఒకసారి చూసుకుని మరలా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మీకా గ్రంథం మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేమా, నీవు చాలా చిన్నదానివి, నీవు చాలా చిన్నదానివైనా కూడా ఇశ్రాయేలీయుల్ని ఏలువాడు నీలో నుండి వస్తాడు అని రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. సో నీలో నుండి వస్తాడు. బెత్లెహేములో ఇశ్రాయేలీయుల్ని ఏలేవాడు, ఆ లోకరక్షకుడు బెత్లెహేములో నుండి వస్తాడని 700-800 సంవత్సరాలకు ముందే రాయబడిన మాటను మనం చదువుతున్నాం. 700-800 సంవత్సరాలకు ముందు, యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టక మునుపు, మనుష్య కుమారునిగా రాక మునుపు 700-800 సంవత్సరాల ముందు. మీకా ఎలా తెలుస్తుందండి ఇది 700-800 సంవత్సరాల ముందు అంటే? ఈ మీకా అనే ప్రవక్త ఏ కాలానికి చెందినవాడు? ఈ బైబిల్లో మీకా అనే గ్రంథం ఏ సంవత్సరంలో రాయబడిందని చదివితే మనకి చక్కగా అర్థమవుతుంది. బైబిల్ని మనం స్టడీ చేసేటప్పుడు అది ఏ కాలానికి సంబంధించింది అని మీరు అర్థం చేసుకోవాలంటే మీరు గూగుల్లో కూడా చూడొచ్చు, అలాగే చరిత్ర పుస్తకాల్లో కూడా చూడొచ్చు.
రిటర్న్ టైమ్ ఆఫ్ మీకా అని మీరు గూగుల్లో చూసినా కూడా ఎప్పుడు అది రాయబడి ఉందో మీకు వస్తుంది. ఇలాంటి అంశాలని మనం చరిత్రలో కూడా స్టడీ చేయబట్టి దాన్ని వివరంగా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకా గ్రంథం 700 నుంచి 800 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 700-800 సంవత్సరాల మధ్యలో రాయబడి ఉంది. మీకా అనే ప్రవక్త కూడా ఆ సమయానికి చెందినవాడే. తన జీవిత కాలంలోనే ఈ గ్రంథాన్ని దేవుని ఆత్మచేత నింపబడి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటి ప్రవచనం బెత్లెహేములో నుంచి లోకరక్షకుడు వస్తాడు, బెత్లెహేములో నుంచి ఇశ్రాయేలీని ఏలువాడు వస్తాడని మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు అని మనం చూస్తే బెత్లెహేములో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. బెత్లెహేములో ఆయన జననం జరిగింది. అలాగే నజరేతువాడు అనిపించుకుంటాడు అన్నట్లుగా ఆయన నజరేతు అనే గ్రామంలోనే ఆయన బాల్యం, ఆయన ఎదుగుదల చూస్తూ ఉన్నాం. అంటే ఈ 2 ప్రవచనాల నెరవేర్పుని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాక ఇంకా ఏముంది ఆ పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు గురించి అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో కూడా మనకి కొన్ని వాక్య భాగాలు కనిపిస్తూ ఉంటాయి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఏంటి ఆ సూచన? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక ఎక్కడైనా గర్భవతి అవుతుందా? అది సాధ్యమేనా? అది సాధ్యం కాదు. అయితే దేవుడు ఒక సూచన మీకు చూపిస్తాడు. ఆయన లోకరక్షకుడు అంటానికి మీకు ఒక సూచన కలుగుద్ది అని ఈ యెషయా గ్రంథం కూడా ఎగ్జాక్ట్ 800 years అబోవ్, అంటే యేసుక్రీస్తు జననానికంటే కూడా 800 సంవత్సరాల ముందే, 800 సంవత్సరాల ముందే ఈ యెషయా ప్రాఫెసీని మనం చూస్తూ ఉన్నాం. ఆ 800 సంవత్సరాలకు ముందు ఏమని రాయబడిందంట? కన్యక గర్భవతి కుమారుని కంటుందని రాయబడింది. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అదే గుర్తు అని, అదే గుర్తు. అలాగే 9వ అధ్యాయాన్ని కూడా మనం చూస్తే 6వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 800 సంవత్సరాల క్రితం ఇంత చక్కగా క్లారిటీగా యేసుక్రీస్తు జననం గురించి రాయబడడం ఏంటి? అది 2024 సంవత్సరాల క్రితం జరగడం ఏంటి? ఆలోచిస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే మీరేమైనా చెప్పగలరా? మీ మనవరాలో మీ మనవడో ఉంటారు. మీ మనవరాలకి మనవరాలు ఎవరు పుడతారు? ఆవిడ పేరేంటి అంటే మీరేమైనా చెప్పగలరా? ఎవరు కూడా చెప్పలేం. అంటే మన తర్వాత జరిగేది అంటే మన మనవరాలని మనం ఆలోచన చేయాలంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో అసలు మనం అలాంటి ఆలోచన కూడా చేయం. అలా చెప్పలేం. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా అలా చెప్పలేదు. యేసుక్రీస్తు జననం గురించి 800 సంవత్సరాల క్రితం ఎంత స్పష్టంగా రాయబడి ఉందో, ఎంత క్లియర్గా రాయబడి ఉందో, అదే రీతిగా మరి 2024 సంవత్సరాల క్రితం జరిగింది. సో ఇదేదో ఒక పాస్టర్ గారు చెప్పారనో, లేకపోతే అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పాడనో, అన్న చెప్పాడనో, తమ్ముడు చెప్పాడనో, ఫ్రెండ్ చెప్పాడనో దాని గురించి నమ్మాల్సిన అవసరం లేదు. దీని గురించి కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, కొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే చాలా అద్భుతమైన విషయం అర్థమవుతూ ఉంటుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం అర్థమవుతూ ఉంటుంది. ఏంటి? 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జన్మించాడన్నమాట వాస్తవం. చరిత్ర ఒప్పుకుంటుంది. ఆయన మనిషనో, ఆయన ప్రవక్తనో, లేకపోతే ఆయన దేవుని కుమారుడనో, లేకపోతే ఆయన కుమారుడు తండ్రి వేరు అనో, ఏదో ఒక రకంగా లోకం ఒప్పుకొని తిరుగుతుంది యేసుక్రీస్తుని ఒప్పుకోకుండా మనుష్య కుమారుడుగా కానీ బోధకుడుగా కానీ ఒప్పుకోని వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే పుట్టాడు, ఖచ్చితంగా ఆయన భూమి మీద ఉన్నాడు యేసుక్రీస్తు అని ఒప్పుకుంటుంది. అక్కడి వరకు క్లియర్. అలా ఆ రెండవది 800 సంవత్సరాలకు ముందే అంత స్పష్టంగా రాయబడి ఉంది అంటే ఆలోచించాల్సిన విషయమేగా, ఖచ్చితంగా ఆలోచించాలిగా. 800 సంవత్సరాలకు ముందా 8 జనరేషన్స్ అంటే తండ్రి, తాత, ముత్తాత, ఇలా 8 జనరేషన్స్ కంటే ముందే యేసుక్రీస్తు గురించి ఇంత క్లియర్గా రాయబడి ఉంది. కన్యక గర్భవతి కుమారుని కంటుందన్న మాట, బెత్లెహేములో ఆయన పుడతాడన్న మాట, ఆయన నజరేతువాడు అనబడతాడన్న మాట, అనేక రకాల మాటలు, ఆయన మరణం గురించి, ఆయన ప్రాణత్యాగం గురించి, వీటన్నిటి గురించి మనకి ఇంత స్పష్టంగా ఉంటే ఇంకా ఆలోచన, ఇంకా అపనమ్మకం, ఇంకా ఒక నామకార్థపు భక్తి చేసేవారుగా ఉంటున్నారేమో. ఈ లోకంలో కోటానుకోట్ల మంది క్రీస్తుని వెంబడిస్తున్న వారు ఉంటున్నారు, కోటానుకోట్ల మంది. అయితే స్థిరమైన విశ్వాసంతోనే వెంబడిస్తున్నారా? హృదయంలో పూర్తిగా ఆయన నమ్మి ఆయన
లోకరక్షకుడని పరిపూర్ణంగా నమ్మి, ఏమాత్రం ఆలోచన అవసరం లేదని హృదయపూర్వకంగా నమ్మి ప్రభువుని వెంబడిస్తున్నామో లేదో పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఆయన శక్తిని పొందుకునే వారంగా మనం ఈ లోకంలో జీవించవచ్చు. చాలామంది ఈ అంశాలన్నింటిని గ్రహించుకోకుండా కేవలం దేవుడు ఏదో మేలు చేస్తాడని, దేవుడు ఏదో వ్యాధి తగ్గిస్తాడని, దేవుడేదో అప్పులు తీరుస్తాడని, దేవుడేదో మీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఇస్తాడని, ఆ చిన్న చిన్న ఈ లోకం వరకు మాత్రమే కలిగే మేలుల కోసమే మీరు ప్రభువుని వెంబడిస్తున్న స్థితిలో దశలో ఉన్నారేమో. ఖచ్చితంగా మనం ఇంకా కొంచెం లోతుగా ఆలోచన చేసి దేవుని గురించి తెలుసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించింది ఆయన మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించి మనము అవిధేయత చేత అపరిశుద్ధులం అయిపోతే, మనం పాపం చేత నింపబడిన వారమైతే, మనము ఆయన గృహంలో ఆయన ఉండు చోటు మనం ఉండాలని మనల్ని పరిశుద్ధపరచడానికి, మనము మన పాపము వలన నరకంలో పడిపోకుండా ఆయన వచ్చి దానికి ప్రక్షాళన చేసి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన ఉండు స్థలంకు తీసుకువెళ్ళటానికి మరి ఈ యొక్క క్రీస్తు జననం అనేది జరిగింది. యేసుక్రీస్తు జననము జరగటానికి వెనుక ఉన్న కారణం అది. ఆ రీతిగా మరి క్రీస్తు జననం అనేది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని విశ్వసించాలి. దానికోసం గురి కలిగి ఉండాలి. ప్రభువా, నా పాపాలు కడగడానికి నువ్వు వచ్చావు, నేను పరలోకంలో ఉండబోతున్నాను, ఈ లోకంలో నేను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నీతో నేను ఉంటాను అనే ఒక స్పృహలో, ఒక నిశ్చయతలో మనం బ్రతుకుతూ ఉండడం వలన దేవుని శక్తిని పొందుకోగలుగుతాం. ఆయనకి సంపూర్ణమైన విధేయతను కూడా చూపించగలుగుతాం. ఒకవేళ ఈ లోకంలో ఉన్న వాటి కోసమే నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఈ లోకంలో కలిగే మేలుల కోసమే నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఈ లోకంలో నీకు వచ్చే ఈవుల కోసమే నువ్వు తాపత్రయపడుతూ ఉంటే, ఆయన కొరకు నిలబడి ఆయన కొరకు చాలా జాగ్రత్తగా బ్రతికే స్థితి నీకు రాదు. ఎందుకంటే ఈ లోకంలో బెనిఫిట్స్ కోసం బ్రతికేవాడివి, ఈ లోకంలో సుఖం కోసం బ్రతికేవాడివి, ఈ లోకంలో మేలుల కోసం బ్రతికేవాడివి, నీవు ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి కానీ, జీవితాన్ని సరిచేసుకోవడానికి కానీ ఇష్టం చూపించక లాలూచి పడిపోతూ ఒక తెలియని భ్రమలో బ్రతుకుతూ ఉంటావు. భక్తి అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటావు, కానీ సరి అయిన శక్తిని ఆశ్రయించిన వాడిగా ఉంటావు. నువ్వెప్పుడైతే శాంతిని పొందుకోవాలనుకుంటావో ఖచ్చితంగా ఈ మాటలను గుర్తుంచుకో. ఆయనకి విధేయత చూపిస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహించే ప్రతివీ మనకు వస్తుంది. ఇంకా పైగా నిత్యత్వము, పరలోకం, భాగ్యం అనేది కూడా మనకు వస్తుంది. కాబట్టి ఆశ్చర్యకరమైన ఆయన జననాన్ని ఆలోచన చేస్తూ కొంచెం విశ్వాసంలోకి నడిపింపబడటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆ యొక్క ఇంతకుముందు మనం చదువుకున్న వాక్య భాగం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకుని అంటే ప్రీవియస్ టైమ్స్, పురాతన కాలం మొదలుకుని, ఎప్పటి నుంచో పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. శాశ్వత కాలం అంటే దానికి ఎండ్లెస్, అంతం లేనిది. శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన క్రీస్తు. ఈ క్రీస్తు పురాతన కాలం నుంచి ఉన్నాడు, ప్రారంభం నుంచి ఉన్నాడు, సృష్టికి ప్రారంభానికి ముందే ఆది అంతమై ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. క్రీస్తు, కొంతమంది అంటూ ఉంటారు, క్రీస్తు 2024 సంవత్సరాల క్రితమే పుట్టాడు. క్రీస్తు 2024 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాలకు ముందు సృష్టి ఉందా లేదా? ఆ సృష్టిని కలుగు చేసింది ఎవరు? 2024 సంవత్సరాల క్రితమే కదా యేసుక్రీస్తు పుట్టాడని మీరందరూ యేసుక్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ చేసుకుంటున్నారు. 2024 సంవత్సరాలకు ముందు క్రీస్తు పూర్వం అంటున్నారు కదా. క్రీస్తు పూర్వం ముందు శాస్త్రవేత్తలు ఉన్నారు, క్రీస్తు పూర్వం ముందు సృష్టి ఉంది, క్రీస్తు పూర్వం ముందు రాజులు ఉన్నారు. ఇంత ఇదిగా ఉంది. క్రీస్తు పూర్వం ముందు దేవుడు లేడా? యేసుక్రీస్తే దేవుడైతే మరి అంతకుముందు దేవుడు లేడా? ఈ సృష్టిని సృష్టించింది యేసుక్రీస్తు కాదనే అర్థం. యేసుక్రీస్తు పుట్టిందే 2024 సంవత్సరాల క్రితం అయితే ఈ సృష్టిని కలుగు చేసిన ఆయన కాదనే కదా అర్థం అని కొంతమంది పొరపాటు పడి వితండవాదం చేస్తూ ఉంటారు. మనం దానికోసం క్లారిటీగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అన్న మాటను మనం చదువుతూ ఉంటే, శాశ్వత కాలం వరకు, పురాతన కాలం మొదలు చివర ఆయనే అని మనకు అర్థమవుతుంది. ఇంకా కొంచెం స్పష్టంగా అర్థం అవ్వాలంటే యోహాను సువార్తలో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం.
నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను అని యోహాను ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దానికంటే ముందు వచనాలు యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చదవండి. యోహాను దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే నిజమైన వెలుగు అని దేని గురించి ప్రస్తావిస్తున్నాడంటే క్రీస్తుని గురించి. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకం ఆయన మూలంగా కలిగింది, లోకం ఆయన్ని తెలుసుకోలేదు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మీరు ఎదురు చూచుచున్న మెస్సయ్యను నేనే అంటే లోకం ఆయన్ని తెలుసుకోలేదు. నువ్వు మెస్సయ్యవేంటి, మెస్సయ్య కోసం మేము ఎదురు చూస్తున్నాం, నువ్వు దైవదూషణ చేస్తున్నావు, నేనే మెస్సయ్యని అని నువ్వు చెప్పుకుంటున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావని యేసుక్రీస్తు మీద నేరాన్ని మోపారు. సో లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోనలేదంటే లోకం ఆయన మూలంగా కలిగింది. యేసుక్రీస్తు మూలముగానే, యేసుక్రీస్తు ద్వారానే లోకం అనేది కలిగింది, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆయన స్వకీయుల యొద్దకు, ఆయన సొంత జనుల దగ్గరకు ఆయన వచ్చాడు. ఆయన చేసిన జనుల దగ్గరకు, ఆయన పిల్లల దగ్గరకు ఆయన వచ్చాడు, కానీ ఆయన స్వకీయులు ఆయనను తెలుసుకొనలేదు, ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. దేవుని పిల్లలగుటకు ఆయన ఎందరు కాబట్టి ప్రియులరా, ప్రభువుని మనం ఎలా విశ్వసిస్తున్నాం, ఎంత గట్టిగా విశ్వసిస్తున్నాం, ఎంత విధేయత చూపిస్తున్నాం, ఎంత ప్రేమిస్తున్నాం, ఏ రీతిగా జీవిస్తున్నాం అనేది చాలా అవసరం, చాలా అవసరం. ఏదో ఏదో సింపుల్గా నువ్వేదో మేలులు జరుగుతాయి, ఏదో వెళుతూ ఉంటే నీ విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్లుగా తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, వాన వచ్చినా కూలిపోయేదిగా ఉంటుంది నీ విశ్వాసం. నీ విశ్వాసం దృఢంగా ఉంటుందా? నీ విశ్వాసం దృఢంగా ఉండదు. ఏదైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఏదైనా ఇరుకులు వచ్చినాయి అనుకోండి, ఏదైనా నిట్టూర్పులు నిస్పృహలు నీ జీవితంలోకి వస్తాయి. ఎంతమంది మరి చిన్న చిన్న కష్టాలు వస్తేనే చర్చి మానేసేవారు ఉన్నారు, దేవుని సన్నిధికి వెళ్ళనివారు, ప్రార్థన చేసుకోవడం మానేసేవారు, అలిగేవారు, దేవుడు లేడు ఏమి లేడు అని భ్రమపడేవారు, వారి విశ్వాసాన్ని కోల్పోయేవారు ఎంతోమంది ఉన్నారు. అంటే వారి విశ్వాసం దేని మీద కట్టుకున్నారు? ఇసుక మీద కట్టుకున్నారు. వారి విశ్వాసం దేని మీద కట్టుకున్నారు? వారి విశ్వాసం భ్రమపరిచే వాటి మీద కట్టుకున్నారు. సత్యాన్ని వారు తెలుసుకోలేదు. కాబట్టి వారికి కష్టాలు ఇబ్బందులు కలిగినప్పుడు, వారికి నష్టం కలిగినప్పుడు వారు పేకమేడలాగా వారి విశ్వాసం కూలిపోయింది. ఇసుకలో కట్టుకున్నారు వారి విశ్వాసం, మేలుల మీద కట్టుకున్నారు. కానీ మన విశ్వాసాన్ని దేని మీద కట్టుకోవాలంటే క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. కాబట్టి నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు తన విశ్వాసాన్ని బండ మీద, క్రీస్తు అనే బండ మీద కట్టుకునేవాడుగా ఉంటాడు. క్రీస్తు అనే బండ మీద. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు తన ఇల్లు బండ మీద కట్టుకున్న వాడిని పోలియుండును. వాన వచ్చినా వరద వచ్చినా కూడా అది కూలిపోదు, ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద విశ్వాసం కట్టుకున్నారు. కాబట్టి ప్రియులరా, ఆలోచన చేయండి, మన విశ్వాసం దేని మీద కట్టుకుంటున్నాం? మేలుల మీద, ఆశీర్వాదాల మీద, ఏదో వచ్చి పడిపోతుంది. యోబు పరిస్థితి ఏంటి? ఒకవేళ మేలుల మీద యోబు కట్టుకుని ఉంటే, ఆశీర్వాదాల మీద యోబు కట్టుకుని ఉంటే యోబు విశ్వాసం నిలిచేదా? కాబట్టి ఈ యొక్క ఆశ్చర్యకరమైన క్రీస్తు జననాన్ని ఆలోచన చేయడం ద్వారా ఆయన జననంలో ఎంతో ఆశ్చర్యం ఉందని, ఆయన పుట్టుకను ఇంత చక్కగా రికార్డ్ చేయబడిందని, 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టడం అందరూ అంగీకరిస్తున్నారని, ఆయన మనుష్య కుమారుడనో లేకపోతే ప్రవక్తనో బోధకుడనో అసలు మనిషి అయినో ఏదో ఒక రకంగా 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని నమ్ముతున్నారు. అంతేకాక దానికంటే ముందు పాత నిబంధనలో 700-800 సంవత్సరాలకు ముందే అంత స్పష్టంగా ఆయన ఎక్కడ పుడతాడో, ఎక్కడ ఎదుగుతాడో, ఎవరికి పుడతాడో అంత క్లియర్గా రాయబడి ఉందంటే ఎంత నమ్మాలి మనం? ఎంత నమ్మాలి? దేవుడు ఉన్నాడని ఎంత నమ్మాలి? ఎంత చక్కగా విధేయత చూపించాలి. నేర్చుకుందాం ప్రియులరా, విశ్వసిద్దాం, మన విశ్వాసాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకుందాం, ఆయనకి నమ్మకస్తులుగా జీవిద్దాం. మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఏ బిడ్డ కూడా నాయన మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని వెంబడించేవారుగా ఉంటూ ఉన్నారేమో అయ్యా. అలా కాక మిమ్మల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని సత్యాన్ని గ్రహించి మీ మీద వారి విశ్వాసాన్ని కట్టుకుని, ఇదిగో నాయన అచంచలమైన విశ్వాసంతో, ఇదిగో నా తండ్రి లాలూచి పడని జీవితాన్ని
జాగ్రత్తగా ఇదిగో నాయనా ఈ లోకం వరకు మాత్రమే ప్రయోజనకరమైన వారు మీరు కాదని, ఇదిగో నా తండ్రి ఇహమందు పరమందు కూడా మేలుకరమైన దేవుడు అని గుర్తెరిగి మిమ్మల్ని వెంబడించడానికి సహాయం దయచేయండి. నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిట్టూర్పులు, నిస్పృహల్లో వారి విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఇదిగో నా తండ్రి ఉండక వారు స్థిరమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండటానికి సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.